Good evening, all of you. Good evening, Anna. చూడండి ఏంటంటే మన ప్రాజెక్ట్లో CI/CD ప్రాసెస్ అని ఉంటుంది. ఏం ప్రాసెస్? CI/CD, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్మెంట్. ఏంటి CI/CD అంటే? కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్మెంట్. దీనికోసం మీకు ఏం కావాలంటే, ఇది యాక్చువల్ డెవాప్స్ కాన్సెప్ట్. డెవాప్స్ అనే కోర్స్ విన్నారా? వినలేదా? విన్నారా? ఓకే. డెవాప్స్ కాన్సెప్ట్ అన్నమాట. మనం డెవలప్ చేస్తుంది కానీ ఏదైనా చేస్తుంటాంగా, దానికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ GIT హబ్ అని మీరు వింటూ ఉంటారు ఎప్పుడైనా. వినలేదా? GIT హబ్ అని పేరు వినలేదా ఎప్పుడు? ఏంది వాయిస్ రావట్లేదు ఏంటి మీది? లేదు బ్రో, వినలేదు. వినలేదా? సరే, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఈ వర్డ్స్ అవసరం అవుతాయి. GIT అంటే ఏంటి, GIT హబ్ అంటే ఏంటి? రెండు సేమ్ కాదు. GIT అండ్ GIT హబ్ ఆర్ నాట్ సేమ్. ఇవి ఏం చేయడానికి వాడతారు? అసలు GIT అంటే ఏంటి, GIT హబ్ అంటే ఏంటి అవి తెలియడానికి మీకు ఏం కావాలి? VCS అని ఉంటుంది. VCS అంటే ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఏంటి? జాగ్రత్తగా వినండి, ఇది పెద్ద కాన్సెప్ట్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. VCS అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ అంటే ఏంటి, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి చూడండి. GIT అంటే ఏంటంటే, GIT ఈజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వాట్ ఈజ్ GIT? GIT ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మరి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో తెలియదు, వర్షన్ అంటే ఏంటో తెలియదు, అప్పుడు GIT ఈజ్ వర్షన్ అంటే అర్థం కాదు. మరి వర్షన్ అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్. మీరు ఒక కంపెనీలో ప్రాజెక్ట్ చేస్తున్నారు. సపోజ్ ఒక కంపెనీకి వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారు అనుకుందాం. ఏం చేస్తున్నారు? వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారు కంపెనీకి. ఒకడే చేయరు కదా, డెవలపర్స్ ఉంటారుగా. 4 డెవలపర్స్ ఉన్నారు, సపోజ్ 3 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. ఫస్ట్ అతను ఏం చేస్తారంటే హోమ్ పేజ్ని డెకరేట్ చేస్తాడు. సెకండ్ అతను డెకరేట్ చేస్తాడు, ప్రోగ్రామ్ చేస్తాడు. రెండు వెబ్ డిజైనర్ అండ్ డెవలపర్స్ ఉంటారుగా. సెకండ్ అతను డాష్ బోర్డు, ఇంకోతను అబౌట్ అని ఉంటాయి. ఇట్లా ఫస్ట్ డెవలపరు ఇది చేస్తున్నాడు. ఒక్కొక్కరు చేస్తున్నారు. ఒక్కొక్కరు చేయడానికి కామన్ ప్లాట్ఫామ్ కావాలి కదా, హోస్టింగ్ సర్వర్ కావాలి కదా, వీళ్ళు చేసిన చేంజెస్ సేవ్ చేయడానికి. ఒకటే ప్రాజెక్ట్, ఇదంతా ఒకటే ప్రాజెక్టే. ఇతను ఒక డెవలపరు, ఇతను ఒక డెవలపరు, ఇతను ఒక డెవలపరు. వీళ్ళు చేసిన చేంజెస్, ఆ ప్రోగ్రామ్స్ అన్ని సేవ్ అవ్వడానికి ఒక డయాస్ కావాలి. ప్లస్ ఈయన చేసిన చేంజెస్ ఆయన లోకల్ సిస్టంలో ఉండిపోయాయనుకో, సిస్టమ్ క్రాష్ అయితే మొత్తం పోతాయి. అందుకని చెప్పి మనం ఏం చేస్తాం, మనం ఎలాగైతే పెన్ డ్రైవ్లో డేటా ఉందనుకో, ఇంకో ఎక్స్ట్రా పెన్ డ్రైవ్ తీసుకుంటాంగా, అవునా కదా? ఎక్స్ట్రా పెన్ డ్రైవ్ తీసుకుని ఇదే ఇంపార్టెంట్ ఫైల్ అయితే ఇదే పెన్ డ్రైవ్లో ఇంకో కాపీ కూడా మెయింటైన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఈ పెన్ డ్రైవ్ మిస్ అయితే ఈ పెన్ డ్రైవ్లో డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అవునా కదా? సేమ్ అలానే హోస్టింగ్స్ ఉంటాయి. హోస్టింగ్ సర్వర్ ఏమంటారు?
హోస్టింగ్ సర్వర్ అంటారు. హోస్టింగ్ రిపాజిటరీ హోస్టింగ్ అని అనగానే అంటారు. రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ అంటారు. ఏమంటారు దీన్ని? రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. రిమోట్ అంటే ఏంటి? మన దగ్గర లేనిది. మనం టీవీ రిమోట్ వాడతాం. ఆ రిమోట్ మన దగ్గర ఉంటుందా? మనం టీవీ ఆ రిమోట్ ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లం అవాయిడ్ అవుతుంది? మనం టీవీ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయకుండా మనం దూరం నుంచి చేయొచ్చు. అవునా కదా? వీఆర్ ప్రజెంట్ అట్ సమ్వేర్ ఎల్స్, మనం ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ అని ఉంటుంది. పేరు గుర్తుపెట్టుకోండి, రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. ఇది మీ సబ్జెక్ట్ కాదు, కాకపోతే వాడతారు కాబట్టి మీకు తెలిస్తే బెనిఫిట్ ఉంటుంది. రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ అని ఉంటుంది. రిమోట్ అంటే దూరంగా ఉండేది. రిపాజిట్ అంటే ఏంటి? జనరల్గా రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్ అంతే. రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్. నీ ఫోల్డర్లో డేటాని క్యాచ్ చేసుకోవడానికి ఒక ఫోల్డర్ అంతే. రిమోట్ అంటే మీ దగ్గర లేదు, ఎక్కడో ఉంది, సంథింగ్ త్రూ ఇంటర్నెట్ యు ఆర్ యాక్సెసింగ్. రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. హోస్టింగ్ అంటే అక్కడ నీ కోడ్ అంతా హోస్ట్ అయి ఉంటుంది. హోస్టింగ్ అంటే ఏదైనా హోస్ట్ ఇవ్వడానికి, ఓకేనా? టు స్టోర్ ఇట్ అని. నీ కోడ్ మొత్తం అక్కడ స్టోర్ చేస్తాం, నీకు సంబంధించిన కోడ్. దానికోసం ఏం చేస్తాం? రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. చాలా ఉన్నాయి రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్స్, చాలా ఉన్నాయి. అందులో బాగా ఫేమస్ అయింది ఏంటంటే జిఐటి హబ్. జిఐటి కాదు, జిఐటి హబ్. జిఐటి హబ్ అనేది, జిఐటి హబ్ కానీ గిట్ ల్యాబ్ కానీ చాలా ఉంటాయి. అదేంటంటే రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. అది వాట్ ఈస్ జిఐటి హబ్? రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ చాలా ఉన్నాయి. జిఐటి హబ్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఇది ఫ్రీగా వాడుకోవచ్చు. కాస్ట్ ఉంటుంది కానీ చాలా మినిమల్, ఓకేనా? గిట్ హబ్ అంటే అర్థమైందా? మరి గిట్ అంటే ఏంటి? గిట్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్న. వర్షన్ అర్థం కావాలంటే ఇది తెలియాలి మీకు. గిట్ హబ్ తెలిసింది. ఇప్పుడు ఒక వెబ్సైట్ రెడీ అయిపోయింది. వెబ్సైట్ రెడీ అయింది. వెబ్సైట్ రెడీ అయిన తర్వాత మన అప్డేట్స్ వచ్చినాయి. మళ్ళీ దాన్ని అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన వెబ్సైట్ని అప్డేట్ చేస్తారు. ఎప్పుడు ఫిక్స్ వెబ్సైట్ ఉండదుగా. 1947లో చేశారు ఒక వెబ్సైట్. ఇప్పటికి అదే వెబ్సైట్ వాడితే ఏమైతే చాలా చేంజెస్ వచ్చింటే అప్డేట్ చేయాలి కదా, అవునా కదా? ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి అప్డేటెడ్. మన మొబైల్ కూడా ఫస్ట్ తీసుకున్నదే ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది ఓఎస్, ఓకేనా? అప్డేట్ చేసిన తర్వాత కొన్ని బగ్స్ వచ్చాయి. బగ్స్ అంటే ఏంటి? ఎర్రర్స్ లాగా, వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్. బగ్స్ అంటే వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్, తెలిసి రాదు, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఒక ఇష్యూ అని. బగ్ అంటే కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఇష్యూ, అంతేనా? సపోజ్ చూడండి, మీరు facebook.com వాడుతున్నారు. ఏం వాడుతున్నారు మీరు? facebook.com వాడుతున్నారు. వాడుతుంటే సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఒక పేజ్ facebook.com సంథింగ్, ఒక ఇమేజెస్ ఫోల్డర్ ఏదో ఒకటి, అది క్రాష్ అయిపోయింది. అది ఓపెన్ చేయగానే ఇంకా యూఆర్ఎల్ అంతా ఏం పని చేయలేదు, ఒకటి జస్ట్ డమ్మీ స్క్రీన్ వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది. చూసారా ఎప్పుడైనా అలా వచ్చేది? ఫేస్బుక్ కానీ ఏదైనా వెబ్సైట్ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ చేస్తే ఏముండదు అక్కడ డేటా, ఒకటి జస్ట్ ఇట్లా ఫైల్ లాగో ఏదో ఒకటి ఇన్వాలిడ్ అనో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఇట్లా. చూసారా అటువంటివి? చూడలేదు ఎవరు? ఏదో అప్డేట్ ఉండడం వల్ల, బగ్ ఉండడం వల్ల ఫలానా పర్టికులర్ పేజ్లో మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ క్రాష్ అయిపోతుంది. క్రాష్ అవ్వడం అంటే ఆ స్క్రీన్ మనకి ఏం కనపడకుండా డమ్మీకి ఏదో ఒకటి ఏదో ఎర్రర్ 503 ఎర్రర్ 200 ఎర్రర్ ఏమన్నా వచ్చి ఇట్లా వస్తుంటది. ఊప్స్ ఎర్రర్ అని. చూసారో లేదో మరి? చూసింటారు, అందరూ చూసింటారు. వెబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసింటారు. అప్డేట్స్ వచ్చినప్పుడు బగ్స్ రావడం కామన్. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు బిజినెస్ ఫేస్బుక్కి ఇట్లా వస్తుంటే అప్పుడు ట్రాఫిక్ తగ్గిపోతుందా? తగ్గిపోదా? అది చూసేవాళ్ళు తగ్గిపోతారు. తగ్గిపోతే బిజినెస్ తగ్గిపోతుంది, అవునా కదా? అందుకని ఏం చేస్తారు? వెంటనే దీన్ని ప్రీవియస్ స్టేట్ కి తీసుకుపోతారు. అప్డేట్ కాక ముందు స్టేట్ కి తీసుకుపోతారు, అవునా కదా? అప్డేట్ కంటే ముందు ఎలా ఉంది ఆ స్టేట్ కి తీసుకెళ్తారు.
తీసుకెళ్లాలంటే ఈ కోడ్ సేవ్ అయి ఉండాలా లేదా? సేవ్ అయి ఉండాలి. సేవ్ అయి ఉండాలి కదా, దాన్నే వర్షన్ కంట్రోల్ అంటారు. ప్రీవియస్ వర్షన్, న్యూ వర్షన్. ఇది 12.1.4 అనుకో, అప్డేట్ ఏమో 12.1.5. ఈ 1.5 ఇట్లా యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా క్రాష్ అయింది, సరిగ్గా రావట్లేదు. ఫస్ట్ ఏం చేస్తారు, ఈ facebook.comని రీడిప్లాయ్ చేస్తారు. రీడిప్లాయ్ టు ప్రీవియస్ స్టేట్. ఇక్కడికి రీడిప్లాయ్ చేసి ఆ కోడ్ ఉంటేనే చేయగలరు, కోడ్ లేకపోతే చేయగలరా? చేయలేరు. రీడిప్లాయ్ చేసి తర్వాత దీన్ని హోస్టింగ్ సర్వర్ ఇది ఉంటుంది అప్డేట్, ఈ అప్డేట్ని తీసుకొచ్చి ఇష్యూ ఫిక్స్ చేస్తారు. బగ్ ఎక్కడ ఉంది ఆ కోడ్ అంతా వెళ్ళి బగ్ ఫిక్స్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసినంత ఓకే అనుకుంటే అప్పుడు మళ్ళీ రీడిప్లాయ్ చేస్తారు. అర్థమైందా? అట్లా ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. నేను జస్ట్ వెబ్సైట్ తీసుకున్న ఎగ్జాంపుల్. ఎక్కడైనా సరే మన స్నోఫ్లేక్ అయినా, ఇప్పుడు స్నోఫ్లేక్ విత్ డీబీటీ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాల్సి వస్తుంది. అటు చేసినప్పుడు మనం గిట్లో మన కోడ్ అంతా సేవ్ చేసింటాం. ఓకేనా? మన ఫంక్షన్ మాడ్యూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏవైనా సరే గిట్లో సేవ్ చేసింటాం. ఇప్పుడు మనం డీబీటీ చెప్పుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. మీకు ఇది డైరెక్ట్ చూపించవచ్చు క్లాస్లో. డీబీటీ అప్పుడు చూపించవచ్చు. రేపు డీబీటీ కూడా స్టార్ట్ చేస్తాం. మీకు రెజ్యూమ్ పంపించేసి స్టార్ట్ చేస్తా. జాగ్రత్త వినండి. డీబీటీ బయట మార్కెట్లో అసలు ఎక్కడ దొరకదు, మీకు ట్రైనర్ లేరు. డీబీటీకి స్నోఫ్లేక్కి డీబీటీ కనెక్షన్ ఇస్తా. అప్పుడు మీకు డైరెక్ట్గా గిట్ అకౌంట్ క్రియేట్ చేసి గిట్ అకౌంట్లో మన స్నోఫ్లేక్ కోడ్ డిప్లాయ్ చేసి తర్వాత అక్కడ నుంచి కాపీ చేసుకొని గిట్ హబ్కి అక్కడ నుంచి చేస్తుంటాం. ఓకే, అదంతా తర్వాత ఫస్ట్ గిట్ హబ్ అర్థం కావాలి క్లియర్గా మీకు. అంటే ఇక్కడ ఇటువంటి టైప్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ ప్రొవైడ్ చేసేది ఎవరు? వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్, విసిఎస్. అంటే గిట్ అంటే జస్ట్ ఒక వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్. అర్థమైందా? మన అప్డేట్స్ని ఏదైనా సరే రివర్ట్ బ్యాక్ చేసుకోవాలంటే యూజ్ అవుతాయి. సపోజ్ యువర్ అప్డేటింగ్ యువర్ వెబ్సైట్ ఆర్ ఎనీథింగ్ టు 1.2.16. if you want to go back to 1.2.15, if you want to revert back, the code should be available. అవునా కదా? Somewhere else if the version is same, then only you can version is available, version is saved. ఈ version సేవ్ అయింటేనే somewhere else if this version is saved, then only you can revert back, otherwise you can't go. అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వర్షన్స్ ఉన్నాయి. ఓకేనా? రిమోట్ సర్వర్లో ఏం చేస్తాం, వీ కెన్ సేవ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ సేవ్ ఆల్ కైండ్ ఆఫ్ వర్షన్ చేంజెస్ అండ్ ట్రాక్ ఆల్ చేంజెస్. దిస్ సిస్టమ్ కెన్ బి కాల్డ్ యాజ్ విసిఎస్. అర్థమైందా? రిమోట్ సర్వర్లో మన ప్రాజెక్ట్ని సేవ్ చేసి వర్షన్స్ అన్ని, ఆ ప్రాజెక్ట్కి వచ్చే చేంజెస్ అన్ని సేవ్ చేస్తాం, వర్షన్స్ అన్ని. ఓకేనా? దిస్ సిస్టమ్ కెన్ బి కాల్డ్ యాజ్ విసిఎస్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. జిఐటి ఈజ్ ఫేమస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. జిఐటి అంటే ఏంటి? వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఫేమస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. జిఐటిని ఎక్కువ వాడుతూ ఉంటారు. క్లియర్? వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే అర్థమైందా? If you want to work with the GIT, it is very important for us to know about the Git concepts. GIT concepts నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. Are you ready for learning? Yes sir. ఫస్ట్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. GIT కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. What is the first concept in GIT? Remote repository hosting service. Remote repository. GIT hub కదా బ్రో, రిమోట్ రిపోజిటరీ హోస్టింగ్ సర్వీస్ అంటే. అదే అంటే నేను ఇప్పుడు ఏం చెప్తాను, కాన్సెప్ట్ ఆఫ్ GIT. అది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ GIT, బట్ డిఫరెంట్. బట్ రెండు వేరే కదా, GIT వేరే, GIT హబ్ వేరే కదా. అదే GIT వేరు, GIT హబ్ వేరు. GITలో GIT హబ్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఓకే ఓకే. GIT హబ్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రిమోట్ రిపాజిటరీ సర్వీస్. ఓకే, క్లియరా? ఓకే బ్రో. రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ GIT కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి కూడా ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది. GIT హబ్ అంటే ఇది ఒకటే, రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ ఒకటే, హోస్టింగ్ సర్వీస్ ఇది ఒకటే GIT హబ్ అంటే. అది వన్ ఆఫ్ ది GIT కాన్సెప్ట్స్. ఇంకా వేరేటివి కూడా ఉంటాయి. ఈ GIT హబ్ అనే కాదు, చాలా ఉంటాయి. గిట్ ల్యాబ్ అని చాలా రకరకాలు ఉంటాయి. ఫేమస్ GIT హబ్. ఓకేనా? అది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్.
క్లియరా? ఓకే ఓకే బ్రో. రిమోట్ అంటే ఎక్కడ ఉంటుంది, రిపాజిటరీ అంటే వన్ కైండ్ ఆఫ్ ఫోల్డర్ అనుకో, హోస్టింగ్ అంటే సేవ్ చేయడానికి, అంతేనా? టు స్టోర్ ఇట్ సర్వీస్. గిట్ హబ్ ఫ్రీ అనమాట. మనం ఇక్కడ గిట్ హబ్ అనుకున్నాం, ఇదేంటి ఫ్రీ. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి అసలు? ఫస్ట్ ఎలిమెంట్ ఇది అన్నాం కదా, రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. రిమోట్ లేక పోవాలంటే ఫస్ట్ ఫైల్ ఎక్కడ ఉండాలి? రిమోట్ లేక ఫైల్ పంపించాలనుకున్నా ఎక్కడికో, ఫస్ట్ ఎక్కడ ఉండాలి? మీ దగ్గర ఉండాలి కదా. దట్ ఈస్ ద సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? రిమోట్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి, సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి ఇది ఎక్కడ ఉండాలి? లోకల్ రిపాజిటరీ ఉండాలి, అవునా కదా? లోకల్ ఫోల్డర్లో ఉంటే కదా తర్వాత రిమోట్కి పంపిస్తావు, అవునా కదా? లోకల్ రిపాజిటరీ. థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే, థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి అంటే జిఐటి హబ్ జిఐటి రెండు సేమా? సేమ్ కాదు, జిఐటిలో పార్ట్ జిఐటి హబ్, ఓకేనా? ఓకే. థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి ఏముంటుందంటే, ఇప్పుడు లోకల్ నుంచి రిమోట్కి డేటా పంపించాలి ఫైనల్గా, మధ్యలో 2 స్టేజెస్ని దాటుకొని వెళ్తాయి. స్టేజింగ్ ఏరియా, వాటర్ కొంచెం అది నువ్వు ఆ రోజు కొడితే వాట్ ఈస్ థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి? స్టేజింగ్ ఏరియా ఉంటుంది. మన స్టేజింగ్ వేరు, ఇది వేరు. మన స్టేజింగ్ లాంటిదే కావాలంటే. స్టేజింగ్ ఏరియా అంటే ఇప్పుడు లోకల్ నుంచి పంపించాలి అక్కడికి, 2 స్టేజెస్ని దాటుకొని వెళ్తుంది. ఫోర్త్ ఎలిమెంట్ ఏంటంటే, ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి. వాట్ ఈస్ ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ జిఐటి? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏంటి? వర్కింగ్ డైరెక్టరీ. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అక్కడ, ఇక్కడ నుంచి పంపించామంటే స్టేజింగ్ లేక వెళ్తుంది అనుకో, అక్కడ నుంచి లోకల్ రిపాజిటరీ, అక్కడ నుంచి సెండ్ చేయి. రివర్స్ నేను అంటాను. చూద్దాం, అంత ప్రాసెస్ చూద్దాం. అర్థమైందా? ఇవి 4 ఎలిమెంట్స్. లోకల్ రిపాజిటరీ అంటే ఏంటి, స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి, వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటి, అవి చూద్దాం. ఓకే ఓకే బ్రో. ఇక్కడ దాకా అర్థమైందా? లైట్గా ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు బ్రో. ఓకే. ఓకే. వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటంటే, సపోజ్ యూ హ్యావ్ వన్ ప్రాజెక్ట్. ఇన్సైడ్ దట్ ప్రాజెక్ట్ యూ క్రియేటెడ్ వన్ ఫైల్. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేశారు, అండ్ యూ రిటర్న్ సమ్ కోడ్ ఆర్ డేటా. ఆ ఫైల్లో కోడ్ ఏదో రాశారు, ఓకేనా? నీ ప్రాజెక్ట్లో ఫైల్ ఉంది, ఫైల్లో కోడ్ రాసి, సపోజ్ యూ హ్యావ్ వన్ ప్రాజెక్ట్, ఇన్సైడ్ దట్ ప్రాజెక్ట్ యూ క్రియేటెడ్ ఫైల్ అండ్ రిటర్న్ సమ్ కోడ్ ఆర్ డేటా వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ దట్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్. దీన్ని ఎక్కడైతే మీరు ఇదంతా వర్క్ చేస్తున్నారో దాన్ని ఏమంటారంటే వర్కింగ్ డైరెక్టరీ అంటారు. క్లియరా? పెద్ద కష్టమేం కాదు, జస్ట్ వర్డ్స్ అలవాటు అయితే చాలు. వర్కింగ్ డైరెక్టరీ. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఓకేనా? న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని జిఐటి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. చూడండి, స్క్రీన్ కనపడుతుంది అందరికి? న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. తెలుసుగా అందరికీ ఫోల్డర్ క్రియేట్ చేయడం. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే, ఎనీ నేమ్ ఇవ్వండి. ప్రతాప్ అని ఇస్తున్నా నేను.
ప్రతాప్ అని ఇచ్చా. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ అడ్రస్ ఉంది. అడ్రస్ ఏంటి ఫోల్డర్ది? ఇదే కదా ఫోల్డర్ అడ్రస్, సి యూజర్స్ కర్ణ, అదేనా కదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ బ్రో. దీన్ని కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు? సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది, తెలుసా? కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని టైప్ చేస్తే వచ్చింది. విండోస్ ఆర్ అని చెప్పి సిఎండి చేసినా వచ్చింది. కానీ మనకి అడ్రస్ లేకి రావాలి, అది ప్రతాప్ అనే అడ్రస్ లేకి. నువ్వు ఇక్కడికి వచ్చి డిఐఆర్ అని టైప్ చేసి ఇక్కడ వస్తాయి కావాలంటే సిడి అని చెప్పి టక ఫైల్స్ లేకి వెళ్ళి వెళ్ళచ్చు. అంత కష్టం లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలనుకో. చూడండి సరే, విండోస్ ఆర్ సిఎండి అని కొడితే ఇక్కడికి వచ్చింది. ఎక్కడ చూపిస్తుంది? ఇది సి యూజర్స్ లో కరుణాకర్ నాయుడు దగ్గర చూపిస్తుంది. కానీ నాకు అలా కాదు కావాల్సింది, డైరెక్ట్ ఇదే ప్రతాప్ అనే దాంట్లోకి పోవాలనుకో. ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా అవసరం పడుతుంది మీకు. ఇక్కడ డైరెక్ట్ అది రీప్లేస్ చేసి సిఎండి అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. వచ్చిందా? ఇప్పుడు అదే వెళ్ళింది అక్కడికి. సిలో యూజర్స్ లో కరుణాకర్ నాయుడులో డెస్క్టాప్ లో ప్రతాప్ వెళ్ళిందా లేదా? వెళ్ళింది. అర్థమైందా? ప్రతాప్ వంశీ అన్న ఓకే, నీటి గుర్తుపెట్టుకోండి స్టెప్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గిట్ వాడాలనుకున్నాం మనం. ఎట్లా వాడాలంటే జిఐటి స్పేస్ INIT అనుకోండి. ఇంటర్నెట్ ఉండాలి మీకు, మామూలు ఇంటర్నెట్ లేకుండా కొడితే రాదు. ఓకే, జిఐటి ఇఫ్ యూ వాంట్ వర్క్ విత్ ఎనీ ఫోల్డర్, ఆ ఫోల్డర్తో నేను జిఐటిగా వర్క్ చేసుకోవాలనుకున్నా. అదే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనుకున్నా సపోజ్, లేదంటే మన లోకల్ రిపాజిటరీ అనుకున్నా ఆ ఫోల్డర్ని. దానికి ఇనీషియలైజ్ చేయాలనుకున్నా. యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద కమాండ్, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ దట్ ఫోల్డర్ విత్ జిఐటి, యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద ఫాలోయింగ్ కమాండ్ జిఐటి init. ఓకేనా? కమాండ్ వర్క్ క్లియరా కాదా? కమాండ్ వర్క్ ఏమొచ్చింది? జిఐటి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. నెట్వర్క్ ఉందా? ఇప్పుడు ఇలా వస్తే ఏం చేయాలంటే జిఐటి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్, ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. మనం అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు జిఐటిని. దీని మీనింగ్ ఏమంటే అసలు లేదని. ఇక్కడ డౌన్లోడ్ ఎక్కడ చేసుకుంటాం? చూడండి, గిట్ డౌన్లోడ్. ఆల్రెడీ గిట్ ఉంటే మనకు ఆ ఎర్రర్ రాదు. ఓకేనా? ఇంటర్నల్ గా లేదు అని. క్లియరా? క్లియర్ ఓకే బ్రో. అన్న. విండోస్కి చేయాలనుకున్నా. ఓకే, డౌన్లోడ్ అయితే ఇక్కడ వస్తుంది. అయిపోయింది కదా? కనపడుతుందా ప్రతాప్? కనపడుతుందా? అన్న కనిపిస్తుంది అన్న. We want to allow this app to make changes to your device. నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళండి. ఇట్లా ఏం కదిలించి నెక్స్ట్ కొట్టండి.
అక్కడ మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేసామంటే రాలేదంటే దాని మీనింగ్ ఏమంటే లోపల లేదు దానికి సంబంధించిందని. జిఐటి ఈజ్ నాట్ ప్రజెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ హలో శివ కొద్దిసేపు ఆగి చేస్తాను క్లాస్ చెప్తాను. అయిపోయిందా? ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇప్పుడు అదే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయండి. జనరల్గా రీఫ్రెష్ చేస్తే పక్కా వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అంటుంది కదా, ఒకసారి బ్యాక్ వచ్చి ఇంకా అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు. ఓకేనా? ఓకే. ఫినిష్ అవ్వాలిగా మామూలుగా. ఇప్పుడు మళ్ళీ మనం ఫోల్డర్తో వర్క్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏ ఫోల్డర్ అది? ఫోల్డర్ నేమ్ ప్రతాప్. ఆ ఫోల్డర్తో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది, GIT. ఒక్కో సిస్టంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు. వచ్చిందా? ఇనీషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ సి యూజర్స్ కరుణాకర్ నాయుడు డెస్క్టాప్ ప్రతాప్.git. క్లియరా? అంటే ఇనీషియలైజ్డ్ అయింది, గిట్ రెడీ, మనం ఆ ఫోల్డర్తో గిట్ వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏదైనా స్టేటస్ చూసుకోవాలనుకో, GIT స్టేటస్, నో కమిట్ సెట్, ఆన్ బ్రాంచ్ మాస్టర్, నథింగ్ టు కమిట్, క్రియేట్ ఆర్ కాపీ ఫైల్స్, ఏవో రకరకాలు వచ్చినాయి. బ్రాంచ్ అంటే ఏంటి, కమిట్స్ అంటే ఏంటి మీకు తెలియదు ప్రస్తుతానికి. ఓకేనా? అంతేనా కాదా? ఫైల్ క్రియేట్ చేద్దాం. ఒకటి లోపల ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ? ఆ ఫోల్డర్లో. ఫైల్ క్రియేట్ చేసేది ఎట్టా? ఎనీ ఫైల్. ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, టెక్స్ట్ డాక్యుమెంట్, అంతే కదా. రవి అని ఒక ఫైల్ క్రియేట్ చేసా. ఓకేనా? ఫైల్ ఏమైనా డేటా కూడా రాయాలంటే రాసుకో. ఇప్పుడు చూడు, GIT ఏమొచ్చినాయి ఇప్పుడు? మన ఫైల్ వచ్చింది రవి.txt అని. ఆల్రెడీ నేను టెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి 2 సార్లు వచ్చింది. ఓకేనా? నేను నేమ్లో అన్నెసరీగా ఇచ్చాగా. ఓకే. ఏ దాని కింద వచ్చింది కేటగిరీ అది? అన్ట్రాక్డ్ ఫైల్స్. యూజ్ GIT ఫైల్ ఇన్క్లూడ్ ద వాట్ విల్ బి కమిటెడ్. నథింగ్ యాడెడ్ కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ప్రజెంట్. యూజ్ గిట్ అండ్ టు ట్రాక్. ఏదో వచ్చింది పైన, ఆన్ బ్రాంచ్ అవన్నీ వచ్చినాయి, కింద అయితే అలా వచ్చింది. అవునా కదా? స్క్రీన్ ఏంటి ఇలా అయింది? అర్థం కాలేదు. ట్రాక్డ్ అన్ట్రాక్డ్ ఉంటాయా? ఉంటాయి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కరెక్ట్ మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే. నేను ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేశా. అక్కడ ఫైల్ ఇంకోటి క్రియేట్ చేశా, న్యూ. న్యూ ఫైల్.
పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలంటే పైథాన్ ఫైల్ ఎన్ని విత్ .py ఇక్కడ చేంజ్ అవ్వదు అనుకుంటా. ఇక్కడ మనం చేంజ్ చేసిన .py .txt అని వస్తుంది. ఓకే, అది ఎన్ని అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఏదో కోడ్ రాశాను నేను. ఇది మీకు నెక్స్ట్ చెప్తాను, టెన్షన్ ఏం పడకండి. పైథాన్ ఒకరోజు డీల్ చేస్తా. పైథాన్ కోడ్ అని అది ఏ కోడ్ అని రాసుకోవచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ జస్ట్ ఈ 2 ఫైల్స్ ఉన్నాయి మీకు. ఇంతవరకు రవి అనే ఫైల్ ఉంది, కోడ్ అనే ఫైల్ ఒకటి ఉంది. ఇప్పుడు రన్ చేసామనుకో కమాండ్ ప్రాంప్ట్ ఎన్ని చూపించాలి? 2 చూపించాలి అంతే కదా. ఏమని చేయాలి? git స్టేటస్ టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూపించిందా? code.py.txt ravi.txt.txt 2 అన్ట్రాక్డ్ ఫైల్స్ కింద చూపించింది, అవునా కదా? ఇప్పుడు ఏంటంటే నా గోల్, ఇవేందో నా సిస్టమ్ క్రాష్ అయింది, క్రాష్ అయినా సరే మై code.py ఈ 2 ఇంపార్టెంట్ ఫైల్స్ అని ఫీల్ అవ్వండి. ravi.txt అనే ఫైల్, code.py అనే ఫైల్ నా దగ్గర ఉండాలి. ఓకేనా, నా సిస్టమ్ క్రాష్ అయినా సరే నా దగ్గర ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? రిమోట్గా మెయింటైన్ చేయాలి, అవునా కదా? If I want to send files to remote repository, it should be saved on the local repository first. First local repository లో సేవ్ అవ్వాలి. ఓకేనా, లోకల్ రిపాజిటరీలో సేవ్ అవ్వాలి. మనం ఇప్పుడు ఫైల్స్ అన్ని క్రియేట్ చేసాం, దీన్ని ఏమంటారు? అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏమవి? వర్కింగ్ డైరెక్టరీ. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి, మనం అక్కడ క్రియేట్ చేస్తుంటే ఇది వస్తున్నాయి, అంతేగా? అర్థమైందా? అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే వర్కింగ్ డైరెక్టరీ. మన గోల్ ఏంటి? even though system is crashed, I want to maintain my files or my code in the repository. If you want to send files to remote repository, it should be saved on the local repository first. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లోకల్ కాదు ఇది, దీన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారు. అప్పుడు నేను చెప్తున్నాగా, మనం ఏ దాంతో అయితే వర్క్ చేస్తున్నామో దాన్ని ఏమంటారు? వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఓకేనా? వర్కింగ్ డైరెక్టరీ. ద ఏరియా బిట్వీన్ లోకల్ రిపాజిటరీ అండ్ వర్కింగ్ డైరెక్టరీ ఈజ్ కాల్డ్ స్టేజింగ్ ఏరియా. ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాము, లోకల్కి పంపించాలి, మధ్యలో ఏముంటుంది? ఏరియా, స్టేజింగ్ ఏరియా ఉంటుంది. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు సెండ్ టు లోకల్ రిపాజిటరీ యూ హ్యావ్ టు యూజ్ కమిట్ కమాండ్. లోకల్ రిపాజిటరీకి పంపించాలంటే కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్త వినండి. Where is the pen? ఇదేంటి? వర్కింగ్ డైరెక్టరీ. అర్థమవుతుందా? వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏదైతే మీరు ఫైల్స్ క్రియేట్ చేస్తారో అదే వర్కింగ్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీ మీద అయితే మీరు git యూజ్ చేయాలనుకున్నారో అదే వర్కింగ్ డైరెక్టరీ. ఓకేనా? కొంతమంది జిట్ హబ్ రకరకాలు అంటున్నారు, git హబ్ అన్నాడు, git హబ్ వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఎక్కడికి పంపించాలి? మన టార్గెట్ ఫస్ట్ ఎక్కడికి రిమోట్కి పంపించాలి. మన టార్గెట్ రిమోట్కి పంపించాలంటే ఫస్ట్ ఫైల్ ఎక్కడ ఉండాలి? లోకల్ డైరెక్టరీలో ఉండాలి, అవునా కదా? లోకల్ డైరెక్టరీకి వర్కింగ్ డైరెక్టరీ నుంచి పంపించాలంటే ఏం చేయొచ్చు అంటే కమిట్ అనే కీవర్డ్ వాడచ్చు. ఓకేనా, కమిట్ అనే కీవర్డ్ ద్వారా పంపించచ్చు. కాకపోతే కమిట్తో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 10 ఫైల్స్ ఉన్నాయనుకో, కమిట్ కొట్టేస్తే 10 వెళ్ళిపోతాయి ఇక్కడ. ఓకేనా, అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? కానీ నాకు 1 or 2 ఫైల్స్ పంపించాలంటే ఖచ్చితంగా మనం స్టేజ్ మెయింటైన్ చేయాలి. స్టేజ్ లేకి పంపిస్తాము, స్టేజ్ నుంచి ఇక్కడ పంపిస్తాం, స్టేజ్ నుంచి ఇక్కడికి 1, 2 అనే పంపించాలి, అన్ని పోతాయి. స్టేజ్ లేకి ఎన్ని కావాలంటే అన్ని పంపించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమిట్ సింగిల్ ఫైల్, ఐ వాంట్ ఓన్లీ కోడ్ py అండ్ మన ఫైల్ నేమ్ ఏమి ఇచ్చా? ప్రతాప్ py, ravi.txt. నాట్ పాసిబుల్ వితౌట్ స్టేజింగ్ ఏరియా. ఇది స్టేజింగ్ ఏరియా. ఓన్లీ 2 ఫైల్స్ మన దగ్గర ఫైల్స్ ఏమున్నాయి చెప్పండి? code.py ఉంది,
రవి టెక్స్ట్ రవి రవి డాట్ టీఎక్స్టీ ఏదో ఉంది. ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా, నాకు జస్ట్ ఈ 2 ఫైల్స్ మాత్రమే లోకల్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఇది ఈ థర్డ్ దాని పేరు ఏమిద్దామంటే ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ అనివ్వండి, ఏదో ఒకటి. థర్డ్ది మాత్రం వద్దు, ఇక్కడే ఉండాలనుకున్నా. ఆ 2 మాత్రం అక్కడికి వెళ్ళాలనుకున్నా. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? డైరెక్ట్ కమిట్తో పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు కదా. అవును, పాసిబుల్ అవ్వదు కాబట్టి ఫస్ట్ స్టేజ్ లేకి పంపిస్తాము. ఫైల్ బై ఫైల్, స్టేజ్ నుంచి లోకల్ టు రిమోట్ బ్యాచ్ ఆఫ్ ఫైల్ అంటారు. వర్కింగ్ డైరెక్టరీ టు స్టేజ్ అయితే ఎట్లా వస్తుంది? వర్కింగ్ డైరెక్టరీ టు స్టేజ్ ఫైల్ బై ఫైల్ వస్తుంది. మనం ఎన్ని ఫైల్స్ కావాలంటే అని పంపించుకోవచ్చు, ఫైల్ బై ఫైల్. అదే స్టేజ్ నుంచి లోకల్కి గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఒకటేసారి. లోకల్లోకి వచ్చినాయంటే గ్రూప్ ఆఫ్ ఫైల్స్ మనం కంట్రోల్ చేయలేము, అన్నీ ఒకటేసారి వస్తాయి. స్టేజ్లో ఏమన్నా అన్నీ వస్తాయి. స్టేజ్లోకి తెచ్చుకోవాలంటే ఏమవుతుంది? ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు, ఎందుకు? ఫైల్ బై ఫైల్ చేసుకోవచ్చు కాబట్టి. క్లియరా ప్రతాప్? అర్థమైందా? అర్థమైందన్న. మనం స్టేజ్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్లో 100 ఫైల్స్ ఉంటే 100 ఒకటేసారి మూవ్ అయిపోతాయి కదా. 100 ఒకటేసారి ఓన్లీ వన్స్ ఫర్ సెకండ్ అన్నట్టు వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఇన్ కేసు మనం స్టేజ్లోకి తెచ్చుకుంటామన్నా, ఇప్పుడు ఒక 100 ఫైల్స్ తెచ్చుకుంటాము, 100 ఒకటేసారి ఒక ఫైల్ అవసరం లేదు అనుకోండి, అప్పుడు డిలీట్ చేసుకోవడం ఇంకా స్టేజ్లోంచి. అర్థమైందా? ఇదంతా ప్రీ ప్లాన్ గా చేసుకుంటాం. మనకి ఎన్ని అవసరమో దాన్ని స్టేజ్లోకి పంపిస్తాం. స్టేజ్లోకి పోయినాయంటే తర్వాత అటు పోవాలని అర్థం ఇంకా. ఓకేనా? పొరపాటున పోతే డిలీట్ చేసుకోవటం ఇంకా. ఓకేనా? కాన్సెప్ట్ అంతే. మీరు ఎగ్జాక్ట్గా ఇదే వర్క్ చేస్తారని కాదు, ఇట్లా జిఐటి ఇట్లా వర్క్ అవుతుందండి. మీరు ఏం చేస్తారంటే మన స్నోఫ్లేక్ కోడ్ని, డీబీటీ కోడ్ని కొంచెం మనం జిఐటీలో వాడి దాని నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఇక్కడ రాసింటాం. పైథాన్ కోడ్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి మనం తెచ్చుకొని అక్కడ నుంచి కాపీ చేసి మనం వర్క్ చేయొచ్చు. మనం ఏమైనా చేంజ్ చేసాం, ప్రతాప్ అనేవాడు ఒక కోడ్ రాశాడు, తర్వాత యశ్వంత్ అనే అబ్బాయి ఇంకో కోడ్ రాశాడు. అప్పుడు ఆ చేంజెస్ 2 ట్రాక్ అవ్వాలి కదా. రీసెంట్ చేంజెస్ ఏమి, అసలు ఫస్ట్ ఏది అనేది కావాలంటే మనకి జిఐటి బాగా యూజ్ అవుతుంది. అందుకు పర్పస్ కోసం టీచ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకేనా. అక్కడ యూజ్ చేస్తుంటారు. దాదాపు ఎక్కడైనా సరే వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే 10 మంది కంపెనీలో వర్క్ చేస్తే టుగెదర్ వర్క్ చేయడానికి ఉండదుగా అవకాశం. టుగెదర్ వర్క్ చేయడానికి ఉండదు కాబట్టి ఇలా చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే స్టేజింగ్ లేక పంపించాలంటే ఏదో కమాండ్ ఉంటుంది. స్క్రీన్ క్లియర్ అవ్వట్లేదు ఏంటి? సరే కనపడుతుందిగా కింద. ఇది క్లియర్ అవడానికి కూడా ఏదో కమాండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ స్టేజ్లోకి పంపిస్తున్నా ఫైల్, ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఇది క్లోజ్ చేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఇంకో ఫైల్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. మన వర్కింగ్ డైరెక్టరీ ఇదేనా? ఇదే కదా. ఇక్కడ ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ న్యూ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ అని క్రియేట్ చేస్తున్నాం ఫైల్. ఓకే, ఇప్పుడు నేను కోడ్ పీవైని రవి టీఎక్స్టీ మాత్రం పంపించాలనుకున్నాను. జిఐటి దాంట్లోకి పంపించాలంటే యాడ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఏముంటుంది? యాడ్. ఏదాన్ని పంపించాలి? స్టేజ్లోకి పంపించాలంటే ఎలా పంపించాలి? ఫైల్ బై ఫైలే. కోడ్ డాట్ పీవై. మ్యాచ్ కాలేదని వస్తుందన్న.
GIT add డాట్ py డాట్ txt నా పేరు అంతే 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 .py అయింది. డాట్ txt ఉంది, కంప్లీట్ నేమ్ డాట్ txt ఉంటుంది. ఇదే కదా ఫైల్ కోడ్ డాట్ py అంటే. దాని కంప్లీట్ నేమ్ చూడండి. చూడండి, టెక్స్ట్ డాక్యుమెంటే కదా. టెక్స్ట్ డాక్యుమెంట్ ఇది కోడ్ డాట్ py అయినా ఇంటర్నల్ గా txt లాగా సేవ్ అయింటది. ఎందుకు డౌట్ ఎందుకు, ఇక్కడే చూస్తే అయిపోయాగా. GIT ఏమని చూడాలి, స్టేటస్ స్టేటస్ లో ఏమొచ్చింది, రవి డాట్ txt కోడ్ డాట్ py ఎక్కడికి పోయింది, అది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్కడికి పోయింది, చేంజ్ టు కమిటెడ్, చేంజెస్ టు కమిటెడ్ లేకపోయింది. న్యూ ఫైల్ కాపీ డాట్ py డాట్ txt. ఓకేనా, నేమ్ ఇంటర్నల్ గా ఇలా ఉంటుంది అనమాట, కాపీ డాట్ py డాట్ txt అని. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశా కాబట్టి. ఓకేనా, ఇవేంటి ఎగ్జాంపుల్ డాట్ txt, రవి డాట్ txt ఎక్కడ ఉన్నాయి. ఇంకా నేను ఇంకా ఏ దాన్ని కూడా పంపించాలనుకున్నా, రవి డాట్ txt ఈ ఫైల్ కూడా పంపించాలనుకున్నా. పంపించాలంటే ఎలా, GIT చెప్పండి, రవి డాట్ txt. అది కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, ఎట్లా చూడాలి, స్టేటస్ చేంజెస్ టు బి కమిటెడ్ ఎక్కడ పోయాయి, స్టేజింగ్ ఏరియా. చేంజెస్ టు బి కమిటెడ్ అంటే స్టేజింగ్ ఏరియా. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఇదేంటి, వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. నా వర్డ్స్ అర్థమవుతున్నాయి మీకు. వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజెస్ పంపించాలంటే గిట్ యాడ్ అని కొట్టాము, ఫైల్ బై ఫైల్ పోతాయి. ఓకేనా, లోకల్ డైరెక్టరీకి పంపించాలనుకున్నాను. చెప్పు అన్న. ఇప్పుడు ఒక 50 ఫైల్స్ ఉంటాయి, ఒక ఫైల్ కి ఇలా చేసుకుంటే రావాలా? తప్పదు, చేసుకుని రావాల్సిందే. ఓకే, 50 కాదు 1000 ఉన్నా కూడా చేసుకుని రావాల్సిందే. లేదు నీకు ఇంకా చాలా ఉన్నాయంటే దీనికి కూడా కోడ్ రాయొచ్చు, బ్యాష్ కోడ్, స్క్రిప్టింగ్ అంటారు దాన్ని. అర్థమైంది, అది వేరే లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా, ఎన్ని ఫైల్స్ మనం ఆటోమేట్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ అయినా వాడి చేయొచ్చు, పైథాన్ కోడ్ వాడి కూడా చేయొచ్చు దీన్ని. అది వేరే పాయింట్ అయిపోతుంది మొత్తం. జస్ట్ మీకు గమనించాల్సింది ఏంటంటే ఎలా GIT హబ్ వర్క్ అవుతుందని. ఓకేనా, తర్వాత మనం దాని స్నోఫ్లేక్ కి DBTకి యాడ్ చేసి మన స్నోఫ్లేక్ అకౌంట్ ని GIT లో ఎట్లా మెయింటైన్ చేయొచ్చు, GIT హబ్ లో ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా, అక్కడ నుంచి మూవ్ చేయాలనుకున్నా ఎక్కడికి, లోకల్ డైరెక్టరీలోకి. మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే GIT, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, కమిట్ చేంజెస్ టు బి కమిటెడ్ ఉంది, ఇక్కడ కమిట్ చేస్తున్నా. కమిట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, -m. ఇంకా మీరు కామెంట్ రాసుకోండి, ఇక్కడ అదే కామెంట్ అక్కడ కనపడుతుంది. కమిటెడ్, ఇది రాసిన ఒకటే రాయకుండా ఒకటే, అదే మీకు కనపడడానికి. ఇది డబుల్ కోట్స్లో రాసుకోండి. కమిటెడ్ కోడ్ అండ్ రవినా మనం పంపించింది, రవి కోడ్ అంతేగా, కోడ్ అండ్ రవి. మీనింగ్ఫుల్, మీకు అర్థమయ్యేటట్టు ఏం పంపించారని. ఓకేనా, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏంది ఒమిట్ అని వచ్చిందండి, ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది, ప్లీజ్ టెల్ మీ హూ యు ఆర్. 1 సెకండ్. హలో అన్న, క్లాస్లో ఉన్నా అన్న.
నాకు తెలిసి ఫుల్ నేమ్ రాయాలనుకుంటాను దానికి. ఏది ఆ నేమ్ సంబంధం లేదు. గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ ఈమెయిల్ యువర్ ఎగ్జాంపుల్ డాట్ అకౌంట్స్ డిఫాల్ట్ ఐడెంటిటీ. ఫుల్ నేమ్ ఏం అవసరం లేదు, అది జస్ట్ కామెంటే, అది రాయకపోయినా కూడా ఏం కాదు. నేను డబుల్ కోర్స్లో పెట్టిందే అంటుంది. డబుల్ కోర్స్ లో పెట్టండి, అది కోడ్ అంటారు ఇది. COMMIT కమిట్ కమిటెడ్ స్పెల్లింగ్ తప్పు ఉంది చూడన్నాడా, కమిటెడ్ స్పెల్లింగ్ తప్పు ఉంది చూడండి. అది సంబంధం లేదు, అది కామెంట్ అంతే. కామెంట్ ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంటే చాలు. సరే, ఇప్పుడు ఒకసారి స్టేటస్ చూడండి. రెండు కమిటెడ్ చేంజెస్ టు బి కమిటెడ్ దగ్గరే ఉన్నాయి. ఆ రెండు వెళ్ళిపోతాయి అన్నమాట, ఇక్కడ ఉండవు. కమిట్ -m కొడితే గిట్ కొట్టలేదా నేను? ఏది పైన పైన ఉంది బ్రో, కొట్టారు. పైన పైన GIT కమిట్ స్పేస్ -m. ఏదైనా ఉంది కోర్సులో ఇద్దాం. commit did not match any files. commit లో చేస్తే వెళ్ళిపోవాలి, దాంట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు ఇవి? విండోస్ అడ్మిన్ పర్మిషన్స్ అని అడుగుతున్నాం. దాని పాత ఇవ్వాలి కదన్నాడా. ఏ పాత్? ఫైల్స్ మూవ్ ఆన్ కావాలంటే మనం సర్టన్ పాత్ ఇవ్వాలి కదా దానికి. ఆ పాత్రలోనే ఉన్నాక మనం కరుణాకర్ నాయుడు డెస్క్టాప్ ప్రతాప్ అని. commit did not match to any files. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ వద్దాం. అక్కడికి రావాలంటే ఎట్లా? CMD స్టేటస్ చేంజెస్ టు బి కమిటెడ్ రెండు ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నట్టు? స్టేజింగ్లో ఉన్నట్టు. ఇదేమో example.txt వర్కింగ్ డైరెక్టరీలో ఉండొచ్చు. లోకల్ డైరెక్టరీలోకి మూవ్ అవ్వాలంటే కమిట్ చేయాలి.
ఎనీ కామెంట్ ఇవ్వచ్చు. Please tell me who you are. Run git config global user remake example. సరే కాన్ఫిగరేషన్ చేయమంటుంది, అది చెప్పినట్టు చేద్దాం. జిట్ కాన్ఫిగ్ యాక్చువల్లీ ఈ వర్క్ అంతా మనదేం కాదు, ఆల్రెడీ సపరేట్ టీమ్ ఉంటుంది డెవాప్స్ టీమ్ దాంట్లో. కాకపోతే లోపల వర్క్ ఏం జరుగుతుందని మీకు ఐడియా వస్తేనే యూజ్ చేసినప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకేనా? Key does not contain a section. నా ఫస్ట్ లో ఇచ్చా చూడు, అది ఒకవేళ ఏమన్నా ఇస్తావా అన్న ఒకసారి? ఏది? మనం ఫస్ట్ లో రాసాం కదా, పుట్టెడ్ డాట్ అండ్ రవి, కోడ్ అండ్ రవి అని. అర్థం కాదు, గోడా రవీనా? కోడ్ అండ్ రవి ఇచ్చాం కదా. అర్థం కాదు, మళ్ళీ చెప్పు. మీరు మొత్తం వాయిస్ వినపడట్లేదు బ్రో. వాయిస్ వినపట్లేదు ప్రతాప్. హలో, చెప్పు. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పు. అదే ఫస్ట్ లో ఇచ్చాం కదా మనము, కోడ్ అండ్ రవి అని. ఓకే, దానికి ఒకసారి ఫుల్ నేమ్ ఇవ్వన్నా, మేబీ ఒకసారి ఫుల్ నేమ్ ఇస్తే కూడా అవుతుందన్నా. ఎక్కడ ఇవ్వాలి ఫుల్ నేమ్? మామూలు మీరు రాశారు కదా ఇక్కడ. ఇక్కడ ఇవ్వాలా? అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చేంజ్ చేసి ఇక్కడ రాశారు కదా, ఇక్కడ కమిట్ అని రాసేసి ఐఫన్స్ లో రాశారు కదా, కమిటెడ్ కోడ్ అండ్ రవి అని. కమిటెడ్ కాదు నేను రాసింది, యాడ్ కదా, గిట్ యాడ్ కోడ్ డాట్ పై యాడ్ నేను రాసింది. మీరు రాశారు కదా, యాడ్ రాశాను నేను. లోకల్ ఫైల్స్ పంపించేకి రాయండి అన్న ఒకసారి చెప్తాను. లోకల్ ఫైల్ పంపించడానికి కమిటీ రాసింది, ఆ కమాండే రాసింది. గిట్ కమిట్ -m కొడితే లోకల్ ఫైల్స్ వెళ్ళిపోతాయి. అది వెళ్ళట్లేదు. ఆ తర్వాత మీరు ఒక కామెంట్ ఇచ్చారు కదా, కమిటెడ్ కోడ్ అండ్ రవి అవసరం లేదా? అది రాసిన రాయిపోయినాయి కాదు, కమిట్ జస్ట్ కామెంట్స్. బ్రో ఇది లోకల్ డైరెక్టరీ ఎక్కడ ఉంటది? లోకల్ డైరెక్టరీ గిట్ క్రియేట్ చేస్తుంది. మనం డెస్క్టాప్ లో వేసాం కదా, లోపల ఇంటర్నల్ గా క్రియేట్ చేసుకుంటాం. జిఐటి అదే క్రియేట్ చేసుకుంటదా? అదే చేసుకుంటాం. సరే, ఎనీవే మనం ఇంకేం చేయాలంటే గిట్ హబ్ క్రియేట్ చేసుకోవాలి కదా, రిపాజిటరీ. ఇది ఆపండి, అక్కడ చూద్దాం. గిట్ హబ్ క్రియేట్ చేసుకోవాలి కదా మనం.
గిట్హబ్. నో ప్రాబ్లం, అక్కడ రాకపోయినా ఏం కాదు, కొద్దిసేపు వెయిట్ చేయండి. గిట్హబ్ అంటే ఇలా ఉంటుంది. గిట్హబ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఒక అకౌంట్ కొత్తది. మీకు ఆర్గనైజేషన్లో ఏంటంటే ఆర్గనైజేషన్లో అకౌంట్ ఇస్తారు. మేము యూస్ చేస్తామా ఇది? మీకు ఇస్తారు ఒక అకౌంట్, గిట్హబ్ అకౌంట్. ఓకే. ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి సేమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా అని చూపిస్తాను. మీకు ఇస్తారు ఒకటి. బిగిన్ ద అడ్వెంచర్, మెయిల్ ఐడి అన్ని ఇస్తున్నాను డీటెయిల్స్. Alphanumeric characters are single hyphens. హైఫన్ ఇచ్చానా నేను? అవైలబుల్ ఉండేటివి రాసుకోవాలి. అర్థమైందా? ఇది డొమైన్ నేమ్ లాగా మీవన్నీ వేరే వాళ్ళతో షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్నోఫ్లేక్ ఆల్రెడీ గిట్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోడ్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? ఓకే. యూజర్ నేమ్ అవైలబుల్లో లేదు. ఓకే, కర్నా 423 is అవైలబుల్. అర్థమైందా? అంటే అది ఇప్పుడు ఆ యూజర్ నేమ్ తో గిట్హబ్ లో మొత్తం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పోర్టల్స్ ఏమేమి ఉన్నాయి, facebook.com, ఇన్స్టాగ్రామ్, రకరకాలు ఉన్నాయి కదా. అట్లా డెవలపర్స్ కి ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే గిట్హబ్. ఓకే. అందరికీ ఉంటుంది అకౌంట్ అది. ఓకేనా? అక్కడ మీరు కోడ్ కాపీ చేసుకోవచ్చు, డైరెక్ట్ వాడుకోవచ్చు. మీకు ఏమైనా కావాలన్నా కూడా అక్కడ హెల్ప్ తీసుకోవచ్చు. కోడ్ అంతా ఉంటుంది అక్కడ. ఓకేనా? ఓకే. Pick one square that shows two identical objects. ఇదేనా? Pick one square that shows two identical objects. ఇదేనా? అదే బ్రో. క్రియేట్ అకౌంట్. మీరు ఇట్లా క్రియేట్ చేసుకోండి అకౌంట్. ప్రతి ఒక్కరు ఒకటి క్రియేట్ చేసుకోండి. కోడ్ వచ్చింది మెయిల్కి. టూ 512138 512138. many team members ఇక్కడ ఉంటుంది ఎంతమంది మీరు టీం మెంబర్స్ ఉన్నారని. స్టూడెంట్ ఆర్ టీచర్ ఏదో ఒకటి అండి, నో ప్రాబ్లం.
స్కిప్ చేయడానికి ఆప్షన్ లేదా? ఇవన్నీ ఫీచర్స్ సిఐజిడి ప్రాసెస్లో వాడండి సెక్యూరిటీ కోసం. ఓకేనా? నువ్వు రాసింది అందరికీ కనపడాలంటే పబ్లిక్లో ఇస్తావు, ప్రైవేట్లో ఇస్తే ఓన్లీ నీకు ఒకటే కనపడుతుంది. డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కంటిన్యూ ఫర్ ఫ్రీ. ఇవన్నీ కాస్ట్, ఇది ఫ్రీ. ఓకేనా? ఇది మన గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేసామా, మన రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఒకటి రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ రిపాజిటరీ ఇక్కడ కానీ, లేకపోతే ఇక్కడైనా ఉంటుంది న్యూ రిపాజిటరీ అని. కనిపిస్తున్నాయా? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. ఎక్కడ కానీ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇక్కడ క్రియేట్ చేసినా కూడా క్రియేట్ రిపాజిటరీ నేమ్ ఏమిస్తున్నా నేను? ఎనీ నేమ్ ప్రతాప్ అని ఇస్తున్నా. ప్రతాప్ ఈజ్ అవైలబుల్, అది తెలిసిపోతుంది ఇక్కడ. ఈ ప్రతాప్ అనేది అందరికి కనపడాలో వద్దా? డిస్క్రిప్షన్ కావాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. పబ్లిక్ ఏదైనా ఒక డిఫాల్ట్ ఫైల్ యాడ్ చేయాలంటే ఇవి చదువుకోండి మొత్తం అంతా మీరు క్రియేట్ చేస్తారు. దిస్ ఈజ్ వేర్ యూ కెన్ రైట్ ఏ లాంగ్ డిస్క్రిప్షన్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. మనం ఏమైనా రాసుకోవాలంటే రెడ్మీ ఫైల్ యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఒక ఫైల్ యాడ్ అయి ఉంటుంది. నేనేం యాడ్ చేయలేదు. క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేస్తున్నా. రిపాజిటరీ క్రియేట్ అయిందా? ప్రతాప్ రిపాజిటరీలో ఉన్నాం మనం, అవునా కాదు? ఎక్కడున్నాం అన్నప్పుడు? ప్రతాప్ రిపాజిటరీలో ఉన్నాం. ఇక్కడ ఒకటి కనపడుతుందా? క్విక్ సెటప్ ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ బిఫోర్. కనపడుతుందా? ఇక్కడ హెచ్టిటిపి అయినా సెలెక్ట్ చేసుకుని కనపడుతుంది, ఎస్ఎస్హెచ్ అయినా ఏదైనా కనపడుతుంది. హెచ్టిటిపిఎస్ చేశాను నేను. ఇది కాపీ చేసుకోండి. ఇది మీకు యూనిక్ అనమాట. ఎందుకు ఇది? అది కాపీ అట్లైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా కాపీ అవుతుంది. ఇందులో ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? మనమేం వేయలేదు కదా ఫైల్స్. ఫైల్స్ ఏం వేయలేదుగా. ఎట్లా వాడుకోవాలో కమాండ్స్ ఉన్నాయి. ప్రతాప్ readme డాట్ గెట్ ఇనిట్, జిఐటి ఇనిట్, జిఐటి యాడ్ readme, జిఐటి కమిట్ -m. ఇప్పుడు చూడండి అక్కడ కమాండ్లో ఇప్పుడు వస్తుందిలే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, మనం దాన్ని స్టార్ట్ చేయాలంటే ఆరిజిన్ అని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం రిపాజిటరీ ఒకటి ఆన్లైన్లో క్రియేట్ చేసాం, అవునా కదా? దాన్ని ఇక్కడికి యాడ్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆరిజిన్ అని ఉంటుంది. అది ఎట్లా చేయాలంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, ఆడే ఉన్నాయి కమాండ్స్ కూడా. గిట్ రిమోట్ యాడ్, మీరు ఇవేం గుర్తుపెట్టుకోకండి అవసరం లేదు. యాడ్ ఆరిజిన్, గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్
ఇక్కడ కాపీ చేయండి. మీరు అక్కడ పేస్ట్ అది చేసుకున్నారుగా, అర్థమైందా? దానికి దీనికి లింక్ ఎట్లా ఏర్పడుతుంది, ఆ ఫోల్డర్కి దీనికి. ఓకేనా? ఓకే. ఓకే, అయిపోయింది. అక్కడికి ఇక్కడికి లింక్ ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి అది యాడ్ చేయండి. గిట్ స్టేటస్ చూడండి. ఫస్ట్ 2 ఫైల్స్ ఉన్నాయి. గిట్ కమిట్ -m కోడన్ పైథానా కోడన్ రవి. అసలు ఇది వెళ్తేనే మనకు అక్కడికి ఇక్కడికి కరెక్ట్గా వస్తుంది. How to detect email address. గిట్లో కూడా చూస్తుంది చూడు, ఇక్కడ గిట్ కమిట్ అని. అర్థమైందా? గిట్ కమిట్ -m కొడితే రావాలి యాక్చువల్గా. మనం లోకల్ రిపాజిటరీ నుంచి ఇందులోకి పంపించడానికి పుష్ అనే కమాండ్ వాడతాం. కాకపోతే ఇది లోకల్ డైరెక్టరీలోకి వెళ్ళలేదు అసలు. Unable to auto detect the email address. ఇలాంటివి వచ్చాయనికి ఏం చేయాలి మనం? ఇంకా కాపీ చేసుకొని సొల్యూషన్ చూసుకోవడం. ఎందుకంటే మన సబ్జెక్ట్ కాదు కదా ఇది. author identity unknown. My author name in all my commits is coming up as unknown. Git config global user dot name. @ your email.com. Git config cannot edit it. Ellipsis. Is in front of user. చూద్దాం. user.email.com.
పోయింది ఇది. మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఏ పడితే రన్ చేయొద్దండి రియల్ టైంలో, కొద్దిగా స్టడీ చేసి చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్ కోసం చేసాం కానీ అర్థమవుతుందా? బ్రో. ఫార్మాట్లో ఇద్దామా? మిట్ ఐఫోన్ లోపల సరే, ఒక నిమిషం పెట్టు. ఇప్పుడు సెట్ అయి ఉంటుంది. ఇందాక కింద కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా, పైన కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే చూడు, పర్మిషన్స్ అక్కడే సొల్యూషన్ ఇచ్చింది, మనం ఇక్కడే చూసుకోవాల్సింది. కనపడుతున్నాయా? ప్రతాప్, యశ్వంత్ ఉన్నావా? బ్రో కనపడుతుందా? కనిపిస్తుంది బ్రో. 2 ఫైల్స్ చేంజ్డ్, 2 ఇన్సర్షన్స్, క్రియేట్ మోడ్ అని చెప్పి హ్యాష్ కోడ్ అంటారు దీన్ని. హ్యాష్ కోడ్ తయారైంది, మీకేం అవసరం లేదు. అది హ్యాష్ కోడ్, అది విండోస్ అడ్మిన్స్, లినక్స్ అడ్మిన్స్ వాళ్ళకి అవసరం, కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి స్టేటస్ అన్ని చూడండి, ఫ్రెష్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అయింది. మెయిల్ ఐడి అది గిట్ క్రియేట్ కాదు, గిట్ కి సంబంధం లేదు, అది విండోస్ ది. ఓకే, విండోస్ నన్ను రిజిస్టర్ అయింటా కదా, అప్పుడు కర్ణాకర్ నాయుడు అని పేరు అది ఇచ్చింటా కదా, అది ఓకేనా? స్టేటస్ ఏమైంది? అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటే ఉంది, ఇందాక స్టేజింగ్ ఏరియా ఫైల్స్ లేవు, అవునా కదా? స్టేజింగ్ ఏరియా ఫైల్స్ లేవు. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పా?
బ్రో అది ఎక్కడ ఉంది చూడాలంటే ఎలా? ఏది ఎక్కడ చూడాలంటే లోకల్ డిస్పెన్సరీలో ఉండేది. లోకల్ డిస్క్ లో ఉండే చూడాలంటే ఎలా? లోకల్ డైరెక్టరీ. లోకల్ డైరెక్టరీలో చూడడానికి నాకు తెలియదు. మనం ఇక్కడ ఉండేది చూడాలంటే డిఐఆర్ కొడితే వస్తాయి. code.py example.txt ravi.txt. ఎక్కడ ఉండేది ఇది? వర్కింగ్ డైరెక్టరీలోనా? ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఇది అన్నీ వచ్చినాయి. code.py 2 పంపించాంగా. code.py రవి టెక్స్ట్ 2 పంపించాం. అదేంటది 14 ఇక్కడ ఉన్నాయి ఫైల్స్ ఇక్కడ లేవంటే ఇంకా అక్కడ పోయినట్టేనేమో. డిఐఆర్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. సరే ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అటు పంపిస్తాను. ఇక్కడి నుంచి డేటాని గిట్హబ్ రిపాజిటరీలోకి పంపించాలి కదా. రిపాజిటరీలోకి పంపించాలంటే ఫస్ట్ ఆరిజిన్ చేసాం, మనం లింక్ చేసాం కదా 2. ఇది రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి కాపీ చేసాం ఆ పాతని. లేదు బ్రో, ఇందాకే కదబ్బా చేస్తే. లేదా నేను చేయలేదా? గిట్ రిమోట్ ఆరిజిన్ ఐపీ అడ్రస్ అక్కడ అడ్రస్ తీసుకొని కాపీ చేసి చేసాగా. ఇది చేసాము. మరి ఇదే అంటుంది మరి. అదే గిట్ అకౌంట్ కి కనెక్ట్ చేసింది కదా. కనెక్ట్ చేసాం కదా, ఓకేనా. తర్వాత ఇది కమాండ్ రన్ చేయండి. ఈ ఫైల్ అక్కడే వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఆ కోడ్ అంతా రావాలంటే అక్కడ ఉన్న ఏం చేయాలా? ఈ కమాండ్ రన్ చేయండి. ఇది రన్ చేస్తే లింక్ ఏర్పడి ఉంటుంది దానికి, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసామనుకో, మళ్ళీ ఒకసారి అది రన్ చేయండి. రిమోట్ ఆరిజిన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. మెయిన్ లేదా? మెయిన్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ. ఓకే, అక్కడ మెయిన్ ఉండొచ్చు, లేకపోతే వేరే మాస్టర్ కూడా ఉంటుంది. అది చూడండి, అక్కడ తప్పు వచ్చింది యాక్చువల్గా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. అక్కడ మన గిట్ హబ్లో, ఇది గిట్ హబ్ అకౌంట్ కదా, మనకి బ్రాంచెస్ అని ఉంటాయి. యాక్షన్స్, ప్రాజెక్ట్, సెక్యూరిటీ, పబ్లిక్. పుల్ రిక్వెస్ట్ PR. The repository import repository full request. ఇక్కడ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది, అది కనపడలేదు.
చూడండి ఎవరైనా. ఏంటి బ్రాంచ్ బ్రో? బ్రాంచ్. షార్ట్ marketplaces. Place community branch users discussion. బ్రాంచ్ మాస్టర్ అని డిఫాల్ట్ క్రియేట్ అయింటది, మెయిన్ అని పాత సిస్టమ్స్ లో అయ్యేది. చూపిస్తుంది ఎక్కడంతో మాస్టర్ అని కొడితే వెళ్ళింది చూడండి, ఇక్కడ అడుగుతుంది సైన్ ఇన్ టు. అర్థమైందా? మాస్టర్ అనే బ్రాంచ్ క్రియేట్ అయింటది, మెయిన్ అనేది ఉండదు. ఎట్లయినా కావచ్చు మనం సైన్ ఇన్ విత్ కోడ్, సైన్ ఇన్ విత్ బ్రౌజర్. ఓకేనా? బ్రో కర్ణ 423 ఇచ్చింది. ఆథరైజ్డ్ గిట్ ఎకోసిస్టమ్ ఆథరైజేషన్ కోసం అది జరిగింది. అథెంటికేషన్ సక్సెస్. ఇప్పుడు వెళ్ళింది అక్కడికి, గిట్ హబ్లోకి వెళ్ళింది. అక్కడ చెక్ చేసుకుంటే కనపడాలి మనకి యాక్చువల్గా. మన అకౌంటే కదా ఇది. వచ్చినాయా ఇక్కడికి? మనం ఇక్కడికి రావాల్సింది యాక్చువల్గా. వచ్చినాయా మన ఫైల్స్? code.py, ravi.txt కనపడుతుందా? కనిపిస్తుంది. ప్రతాప్, ఆర్ దేర్?
ఇక్కడ బ్రాంచ్ చూడు, మాస్టర్ కనపడిందా? మాస్టర్ బ్రాంచ్ ఇందాక కనపడలేదు కదా మనకి, హోమ్లోకి వచ్చింటే కనపడేది. మాస్టర్ అని బ్రాంచ్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, కాపీ code.py ravi.txt అది ఓపెన్ చేస్తే కనిపిస్తుందా? లోపల ఇదేగా నేను రాసింది, ప్రింట్ హలో అని. అవునా కదా? ఇప్పుడు అసలు దీని యూజ్ ఏంటి ఇప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చెప్తా. ఇది ఒక బ్రాంచ్. బ్రాంచ్లో మన ఫైల్స్ 2 ఉన్నాయి. ఓకేనా? ఇది మీ మెయిన్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇక్కడ ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూని రిజాల్వ్ చేయాలి. 10 మంది చూస్తున్నారు ఇష్యూని. ఓకేనా? 10 మంది అంటే 10 యూజర్స్. వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ బ్రాంచ్ అర్థమైనా? ఇక్కడ బ్రాంచ్. ఇప్పుడు ఒక ఫైల్లో ఏంది, హాయ్ ఉందా, ప్రింట్ హలో అని ఉంది. హలో అని కాకుండా హాయ్ వరల్డ్ అని రాయాలనుకున్నాం. సపోజ్ అది ఎర్రర్ అనుకోండి, హాయ్ వరల్డ్ అని రాయాలనుకున్నాం. ఒక 3 బ్రాంచ్లు క్రియేట్ చేసాం అనుకో, బ్రాంచ్ అంటే ఏంది, సేమ్ కాపీతో క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చేంజ్ చేసుకొని, ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత మనం ఇక్కడికి పంపించాలి దాన్ని. అక్కడ పంపించడానికి ఏం చేయాలంటే పుల్ రిక్వెస్ట్ అని క్రియేట్ చేస్తాం. ఏం క్రియేట్ చేస్తాం? పుల్ రిక్వెస్ట్. చూద్దాం, అక్కడ చూద్దామా, కాపీ చేద్దామా? కాపీ చేద్దాం. అర్థమైందా నేను ఇక్కడ డయాగ్రామ్ వేసింది? ఇంకోసారి చూడండి కావాలంటే. మనకి ఇది మెయిన్ మాస్టర్ బ్రాంచా. కొన్ని చోట మెయిన్ అని కూడా ఉంటుంది. ఆ నేమ్ మార్చుకోవడానికి ప్రాబ్లం లేదు. మళ్ళీ చూడండి, మెయిన్ అని కానీ మాస్టర్ కానీ అని ఉంటుంది. దీన్ని కాపీ చేస్తే కాపీ 1 ఏమవుతుందంటే ఇక్కడ ఏం డేటా ఉందో దాంతో ఫ్రెష్గా ఒక డెవలపర్కి ఇచ్చాం. డెవలపర్ 1 ఫీచర్ 1 ఏదో ఎన్ని ఫీచర్స్ కావాలంటే అన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవడానికి. కాపీ 2 డెవలపర్ 2కి ఇచ్చాం. ఓకేనా? ఇవన్నీ కూడా బ్రాంచ్లే. ఈ కాపీనే బ్రాంచ్లు అంటాం. ఓకేనా? ఇది మాత్రం మెయిన్ బ్రాంచ్. క్లియరా? మనం చేంజెస్ చేస్తానే పుల్ రిక్వెస్ట్ చేంజెస్ చేసిన తర్వాత టీమ్ లీడ్ చూసి మీ చేంజెస్ ఓకే అనుకున్నాయంటే అప్పుడు ఏం చేస్తాడంటే మెర్జ్ చేస్తాడు. మెర్జ్ చేస్తాడు. మనం బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఎట్లా చేస్తారంటే బ్రాంచ్ ఇదే కదా, ఇక్కడ ఇంకోటి మన బ్రాంచ్ ఏముంది, మాస్టర్ ఉంది. మెయిన్ అనే లేకుంటే రవి అని ఇంకో బ్రాంచ్, రవి పేరు ఉంది ఆల్రెడీ. యశ్వంత్ అని ఇస్తున్నా. యశ్వంత్ క్రియేట్ బ్రాంచ్ యశ్వంత్ ఫ్రమ్ మాస్టర్. అంతే, క్రియేట్ అయిపోతుంది. అట్లా క్లిక్ చేస్తే ఇక్కడ 2 బ్రాంచ్లు ఉంటాయి. ఇప్పుడు చూసుకోవడానికి 2 బ్రాంచ్లు, యశ్వంత్ అనే బ్రాంచ్ ఉంది, ఇంకోటి మాస్టర్ ఉంది. అవునా కదా? ఇప్పుడు మాస్టర్లో ఉన్న యశ్వంత్ బ్రాంచ్లో కూడా ఏం తయారైంటది, యశ్వంత్ బ్రాంచ్లో కూడా 2 ఫైల్స్ కనిపెడతాయి. యశ్వంత్ బ్రాంచ్లో కూడా సేమ్ 2 ఫైల్స్. ఇప్పుడు యశ్వంత్ అనే బ్రాంచ్లో ఉన్న code.py ravi.txt. ఓకేనా? మీరు ఇలా తయారు చేయొచ్చు బ్రాంచ్ని, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా తయారు చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి తయారు చేయాలంటే చెక్అవుట్ -b ఏం పేరు ఇచ్చాను నేను, యశ్వంత్ అని ఇచ్చా. ఇప్పుడు నేను ఏమిస్తాను అంటే ఇంకో బ్రాంచ్ ఇక్కడ కూడా తయారు చేయొచ్చు. చెక్అవుట్ -b అని చెప్పి ఇక్కడ నేమ్ ఇవ్వండి. యశ్వంత్ కాకుండా ఇంకొకరు వంశీ అని ఇస్తున్నా. వంశీ అనే బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ చేస్తే వంశీ అనే బ్రాంచ్ క్రియేట్ అయింది. స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ వంశీ VANSI అని ఇచ్చా. ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనకి వంశీ అనే బ్రాంచ్ అక్కడ కూడా క్రియేట్ అయి ఉంటుంది. రిఫ్రెష్ చేస్తే అవుతుంది.
ఇక్కడ చూడండి బ్రాంచ్లు మాస్టర్ యశ్వంత్, టూ బ్రాంచెస్ చూస్తున్నా. ఇంకా యాక్చువల్ అక్కడ క్రియేట్ అవ్వాలి చెక్అవుట్ ఉంటే. స్విచ్ టు న్యూ బ్రాంచ్ 1C కొద్ది టైం తీసుకుంటుంది. గెట్ చెక్అవుట్ 1C అంటే అక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ ఏ బ్రాంచ్లో ఉన్నాం మనం? ఇక్కడ ఏ బ్రాంచ్లో ఉన్నాం ప్రస్తుతానికి? మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం, అవునా కదా? మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. ఇక్కడ ఏది సెలెక్ట్ చేసింటే ఆ బ్రాంచ్. ఇప్పుడు నేను యశ్వంత్ అనే బ్రాంచ్కి రావాలనుకుంటున్నా అంటే ఇక్కడ క్లిక్ చేసా. YESWA అంటే స్పెల్లింగ్ గుర్తుపెట్టుకుంది. కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇదే కమాండ్ రన్ చేస్తున్నా నేను. చెక్అవుట్స్ యశ్వంత్ స్పెల్లింగ్ చెప్పండి. నేను క్లిక్ చేసా. ఇక్కడ స్విచ్ టు న్యూ బ్రాంచ్. ఆల్రెడీ ఉన్నదానికి చేస్తే ఆ బ్రాంచ్కి వెళ్తుంది, లేనిది చేస్తే క్రియేట్ అవ్వాలి యాక్చువల్గా. చూడండి యశ్వంత్కి వెళ్ళిపోవాలి ఇది యాక్చువల్గా. కొంచెం స్లోగా ఉండడం వల్ల వెళ్ళలేదు యాక్చువల్గా అంతే. ఇప్పుడైతే కొంచెం కొంచెం అర్థమైందా ఏం జరుగుతుందని? పని చేస్తాలే నేను. గిట్ హబ్ రేపు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసి ఫ్రెష్ చూపిస్తా. ఇప్పుడు కొన్ని వర్క్ కాలేదు కదా మధ్యలో. అదే మీరు వదిలేయండి, లీవ్ ఇట్ ఈ రోజుకి. నేను కూడా ఎప్పుడు చెప్పలే, ఇది ఫస్ట్ టైం చెప్పడం. అర్థమైందా? మీకు యూజ్ అయ్యిద్దని చూసా. ఇది మనకు కూడా గిట్ అకౌంట్ ఉంటుంది. గిట్ అకౌంట్ లో మేము గిట్ అకౌంట్ కాదు, గిట్ అనేది జస్ట్ వర్షన్ కంట్రోలింగ్ అంతే. గిట్ హబ్ ఉంటుంది అకౌంట్. ఓకేనా? గిట్ హబ్ అకౌంట్ మనకు ఉంటుంది. ఇప్పుడు నేను రేపు ఏం చేస్తానంటే గిట్ హబ్ మళ్ళీ చెప్పి ఈ గిట్ హబ్లోకి మన స్నోఫ్లేక్ DBT అవి ఎట్లా కనెక్ట్ చేస్తాం. మన స్నోఫ్లేక్ యూజర్ నేమ్ ఉంటాయిగా, ఆ యూజర్ నేమ్ కనెక్ట్ చేసి మన స్నోఫ్లేక్లో రాస్తే ప్రోగ్రామ్ అక్కడికి ఎట్లా పోతుంది అది చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సరేనా? మెయిన్ ఏంటంటే ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి. బ్రాంచ్ ఏముంది, మాస్టర్ ఉంది. బ్రాంచ్ జస్ట్ వినండి. మాస్టర్ బ్రాంచ్ ఉంది, మళ్ళీ యశ్వంత్ అనో బ్రాంచ్ క్రియేట్ చేశా. 1 మాస్టర్ బ్రాంచ్ అండ్ 1 యశ్వంత్ బ్రాంచ్. ఇక్కడ ఏం ఫైల్ ఉంది? కాపీ అనే ఫైల్ ఉంది అనుకో. సపోజ్ కాపీ 1 ఉంది, దీంట్లో హాయ్ అని ఉంది కోడ్. ఇక్కడ పంపిస్తే అక్కడ కాపీ 1 అనే ఫైల్ వస్తుంది, ఇక్కడ హాయ్ అని ఉంది. ఇక్కడ నువ్వు దీన్ని ఎడిట్ చేయాలనుకున్నావు. ఏం చేయాలనుకున్నావు? ఎడిట్ చేసావు. ఏం చెప్పావు? హాయ్ ఆల్ అని పెట్టావు. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ పంపించాలంటే హాయ్ ఆల్ అని చెప్పినాక పుల్ రిక్వెస్ట్తో క్రియేట్ చేయొచ్చు. అప్పుడు కంపేర్ అండ్ మెర్జ్ అని వస్తుంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేస్తే ఇది రీప్లేస్ అయిపోయి హాయ్ ఆల్ అని వస్తుంది. ఇక్కడ కూడా అర్థమైందా? ఇక్కడ మెర్జ్ చేసేవాళ్ళు ఇక్కడ మనదే అకౌంట్ కాబట్టి అన్నీ మనమే. వేరే వాళ్ళు ఉంటారు ఓనర్స్, దానికి మెర్జ్ ఆథరైజేషన్ వేరే వాళ్ళకి ఉంటుంది. టీమ్ లీడ్ వాళ్ళు చెక్ చేస్తారు. అది రేపు చూపిస్తా ఆప్షన్. ఓకేనా? మనకి కంప్లీట్గా న్యూ అనమాట ఇది. మనకి ఎట్లా యూజ్ అవుతుందని రేపు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాలే. ఓకేనా? ఓకే, మీరు ఏదైనా వేరేదో ప్రాక్టీస్ చేసుకుని దీని గురించి ఆలోచించకండి. రేపు మళ్ళీ ఇదే రిపీట్ చేద్దాం. రేపటికి ఇంకా ఈజీగా ఉంటుందిలే మీకు. ఓకేనా? సరేనా ప్రతాప్? రెజ్యూమ్ కూడా పంపిస్తారు రేపు. ఇంకా రెజ్యూమ్ సెల్ఫ్ డీటెయిల్స్ గిట్ హబ్ అయిపోయి రేపే పంపిస్తాను రెజ్యూమ్. ఓకేనా? ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వేరే గిట్ గురించి వదిలేయండి, రేపు చెప్తాను మళ్ళీ. ఇదే లేవా? అది చేసా బ్రో, టేబుల్ స్టేజ్ నుంచి అండ్ ఇంటిగ్రేట్ చేసా. టేబుల్ స్టేజ్ నుంచి కాపీ ఇంటూ కమాండ్
ఆహా చేసావా? ఓకే ఓకే. టేబుల్ స్టేజ్ నుంచి కూడా చేసా అండ్ ఆ. ఈజీ స్టేజ్ నుంచి కూడా చేసా, వచ్చింది. ఓకే, ఎక్కడి నుంచైనా వస్తుంది కాపీ ఇంటూ కమాండ్ నీట్గా చూసుకొని చేయాలి ఇంకా. వంశీ కమాండ్ పంపించాడు, వాళ్ళకి కూడా దొరికిందంట. అవునా? ఓకే ఓకే, షేర్ చేసుకోండి మీరు ముగ్గురు. అదే కనెక్ట్ అవుతున్నా అన్న ముగ్గురు. అవునండి, గణేష్ షేర్ చేసుకోండి. కలిగి కనెక్ట్ అవుతున్నా. ఓకే ఓకే, కానీ నేను రేపు రిజ్యూమే పంపిస్తాలే, ఓకేనా? ఈ గిట్టు అన్ని డిస్కస్ చేసుకొని రేపు సెల్ఫ్ ఇంట్రడక్షన్ రేపు కుదరదేమో, ఇంక ఇది గిట్టు చూపించడానికి సరిపోతుంది టైము. అవును బ్రో. రేపు కాకుండా ఎల్లుండి, ఓకేనా? ఓకే ఓకే. ఓకే అయిపోయి బ్రో. కాల్స్ వస్తున్నాయా ఇప్పుడు? డీబీటీ పెడితే వస్తున్నాయి, మామూలు డైరెక్ట్ స్నోఫ్లాగ్ పెడితే రావడం లేదంట కనుక్కున్నా. ఓకే. డీబీటీ పెడితే వస్తున్నాయి, అందుకే డీబీటీ కూడా చెప్దామని ఇంకా రెడీ చేస్తున్నా. సరే అదే ఎక్కువ రోజులు పట్టదులే, 5-6 క్లాసెస్ అంతే. ఓకే ఓకే బ్రో. డీబీటీ అంటే 5-6 క్లాసెస్, మళ్ళీ 20-30 క్లాసులు ఉంటాయి అనుకోకండి, ఓకేనా? ఓకే ఓకే బ్రో. ఓకే. 5-6 క్లాసెస్ చెప్తే చాలు. సరే బ్రో. ఓకే. బాయ్ ప్రతాప్, బాయ్ యశ్వంత్. ఓకే అన్న, బాయ్ అన్న.